కామారెడ్డిలోని కోనార్క్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కంపెనీపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. తప్పుడు ప్రకటనలతో కూలినాల్ స్పాట్ టాబ్లెట్లను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తులో గుర్తించారు. పెద్ద మొత్తంలో టాబ్లెట్లను స్వాధీనం చేసుకుని ఎవరైనా ఆక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కామారెడ్డిలోని కోనార్క్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కంపెనీపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. తప్పుడు ప్రకటనలతో కూలినాల్ స్పాట్ టాబ్లెట్లను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తులో గుర్తించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇనారెడ్డి, స్వాతి, కామారెడ్డిలోని కోనార్క్ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ మీద తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు దాడులు నిర్వహించారు. దీంట్లో అంటే ఈ ఋతు ప్రవాసానికి సంబంధించి కావచ్చు, రుగ్మతలకు సంబంధించి కావచ్చు మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి తప్పుడు ప్రకటనలతోటి కూలినాల్ స్పాట్ టాబ్లెట్లను మార్కెట్లో విక్రయించడం గుర్తించారు. ఈ టాబ్లెట్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఈ టాబ్లెట్లు కావాలని ప్రచారం చేస్తూ నకిలీగా గుర్తించి వాటిని డ్రగ్ కంట్రోల్ బోర్డు వాటిని నిషేధించడం జరిగింది. సో ఈ దాడుల్లో పెద్ద మొత్తం మీద టాబ్లెట్లు విక్రయిస్తున్నట్టు తెలుస్తా ఉంది. వీటిలో ఉత్తరాఖండ్ లో తయారు చేస్తున్న టాబ్లెట్లను కామారెడ్డిలోని పలు మెడికల్ షాపుల్లో దీన్ని అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. పక్కాగా సమాచారం వచ్చిన నేపథ్యంలో ఈ టాబ్లెట్ల మీద నిఘా పెట్టి కులానాల్ స్పాట్ టాబ్లెట్లను సంబంధించిన బండిల్స్ ను, తర్వాత దానికి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అని చెప్పిన దాని మీద కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రకటనలతోటి ఈ టాబ్లెట్లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పేసి చేస్తున్న ప్రకటనలు గమనించిన తర్వాత నిఘా పెట్టి వీళ్ళను అదుపులో తీసుకోవడం జరుగుతా ఉంది. మొత్తం మీద ఇలాంటి టాబ్లెట్స్ వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. తర్వాత దాంట్లో ప్రధానమైన గమనిస్తే ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ లో దీన్ని తయారు చేసి ఇక్కడ తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఈ రకంగా అమ్ముతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో కోనార్క్ డిస్ట్రిబ్యూషన్, ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ఈ మెడిసిన్స్ ను అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉందని చెప్పి గుర్తించారు. మొత్తం మీద డ్రగ్ కంట్రోల్ బోర్డు దీని మీద నిఘా పెట్టి మొత్తం కూడా అంటే ఏమైతే టాబ్లెట్ బండిల్స్ ను, తర్వాత కోనార్క్ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఉన్న వీటన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రస్తుతం కేసు నమోదు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలతో కనుక ఇలాంటి నకిలీ టాబ్లెట్ కనుక వాడితే ఎట్టి పరిస్థితితో ఉపేక్షించేది లేదని చెప్పిన కూడా డ్రగ్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా ఇలాంటి డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ అనుమానంగా ఉంటే వెంటనే మీరు ఇమీడియట్ గా డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏమైతే కులినాల్ టాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లో వాడరని చెప్పని కూడా డ్రగ్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇనారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.